పేపర్ లీక్లు ప్రవేశ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. 2 రోజుల వాడివేడి చర్చ అనంతరం మోజువాణి ఓటుతో బిల్లును పాస్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ అవి వీగిపోయాయి. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవస్థీకృత నేరాల్లో జైలు శిక్షను 10 ఏళ్లకు, జరిమానాను 10 కోట్లకు పెంచుతూ చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడం, విద్యా వ్యవస్థ లోపాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లుపై 2 రోజుల పాటు చర్చ జరగ్గా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో లోక్సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. చర్చకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అనుభవాల నుంచి నేర్చుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనటానికి పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లు నిదర్శనమని తెలిపారు. ఆ తర్వాత మోజువాణి ఓటుతో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది లోక్సభ. ఆ వెంటనే రేపటికి వాయిదా పడింది సభ. मेरे विचार में निर्णय ना वालों के पक्ष हुआ। प्रश्न ये कि विधेयक पर विचार किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ विधेयक पर विचार करने हेतु प्रस्ताव स्वीकृत किया गया। मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न ये कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और అంతకుముందు యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో వాడి వేడి చర్చ జరిగింది. విద్యార్థులపై పిల్లెట్ గన్స్ దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై ఎన్డీఏ ఎంపీలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని తెలియజేశారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదే పదే ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. जब आतंकवादी को गोली मारी जाती है, ये हम बहुत एक गंभीर स्थिति में आए हैं। हम तो शुरू से कहा और हमारा रक्षा मंत्री ने भी अपील किया, यहाँ शांति सुनना चाहते हैं। लेकिन आप ये बताइए कि आप जो गृह मंत्री जी का नाम को लेकर के आप मिनिस्टर ऑथराइज the shooting of our students, sir. He put pellets into the blood of our students. He ordered the students of India to be shot. क्या बोल रहे हैं सर? ये आप सोचिए, आप कितना गलत बात बोल रहे हैं। आप कल्पना कर सकते हैं, आप बिना सोच समझ करके जो इस्तेमाल कर रहे हैं और किसने फायरिंग का ऑर्डर दिया, व्हाट इज गोइंग ऑन, कैसे बोल सकते हैं आप? कितना गलत बात करते हैं, ऐसा मत बोलिए। राहुल गांधी जी, आप नेता प्रतिपक्ष हैं, गंभीरता से बात बोलना चाहिए। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.